ఎంతగా ప్రార్థన చేస్తున్నా కానీ నాకు ఏ సమాధానం రాలేదు, ఎందుకు నా బ్రతుకు ఇలాగే ఉంటుంది, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు వినట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన వింటున్నాడు. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు. ప్రతి వారము ప్రార్థనకు వెళ్తున్నావు. ఆయన చెప్పే మాట ప్రతి మాట వింటూ ఉన్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ఆయన యొద్దకు వెళుతుంది, కానీ ఆయన ముఖము నీకు మరుగైపోతుంది. ఆయన ముఖము. ఎందుకో తెలుసా? వాక్యం చదివేస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, వింటున్నాడు. కానీ ఎందుకు కార్యం జరగట్లేదంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. మీ దోషములు, నేను ఏ దోషం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నేను ఏ పాపమో చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా? లేదు. చాలా లోపాలు ఉన్నాయి, చాలా దోషాలు ఉన్నాయి. వాటిని నువ్వు తొలగించుకోవడానికి శక్తి ఉన్నది, నీకు బలం ఉన్నది, కానీ నువ్వు చేయలేకపోతూ ఉన్నావు. వాటి నుంచి తప్పించుకోలేకపోతూ ఉన్నావు. ఈ లోకంలో బంధకాలలో ఎలాగైతే చిక్కుకుపోయావో అలాగనే పాపం అనేటువంటి బంధకాలు, తప్పిదములు అనేటువంటి బంధకాలలో నువ్వు చిక్కుకుపోయి వాటి నుంచి విడిపించుకోలేకపోతున్నావు. ఎందుకంటే దాన్ని నువ్వు జరిగించాలి అంటే, దాన్ని నువ్వు చెయ్యాలి అంటే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి ఆయనకి అప్పగించలేకపోతున్నావు. ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ నువ్వు అప్పగించుకోలేకపోతూ ఉన్నావు. నువ్వు అప్పగించుకున్నటువంటి రోజున దేవుడు నీ యొక్క పాపములు క్షమించి, నీ దోషములు క్షమించి, నీ అతిక్రమలను అణిచివేసి ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి శుద్ధిని చేసి ఆయన నీ మాటలు, నీ ప్రార్థనలు వింటాడు. అప్పుడు తప్పనిసరిగా నువ్వు తలపెట్టిన కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయనకి నీకు అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని తొలగించు, దోషాన్ని తీసివేయి, వేషం నుంచి విడిపించబడు. దేవుడు అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం వచ్చేలాగున ప్రభువా, వారు ప్రభువా తండ్రి సమర్పించుకుని, వారి హృదయాలు దేవునికి అర్పించుకుని ప్రభువా, వారిలో ప్రత్యేక వ్యతిరేకమైన ద్వారాన్ని, దుస్థితి నుంచి విడిపింపచేసి ప్రభువా అద్భుతమైన ఆత్మతో నింపడానికి సహాయం చేయమని, ఆశించిన ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిచి బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.